నెగెటివ్ 12 మార్కులు వచ్చిన విద్యార్థికి పీజీ మెడికల్ సీట్ వచ్చింది. వీళ్ళు రేపు వైద్యం చేస్తారా? వీళ్ళ దగ్గరికి మీలో ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేస్తారు? రిజర్వేషన్ హఠావో ఆందోళన్. రామ్ రామ్ ఫ్రెండ్స్. సీజేపీ దొంగ ప్రొటెస్ట్ వల్ల ఇంకో ఉద్యమం మొదలైంది. అదే రిజర్వేషన్స్ తీసేయండి అనుకుంటూ రిజర్వేషన్స్ హఠావో ఆందోళన్. ఇప్పటికే 5.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకే రోజులో ఇందరు ఫాలోవర్స్. ఒక పక్క సీజేపీకి ప్రతిపక్షాలు వెనక నుండి నడిపించారు, డబ్బులు ఖర్చు పెట్టారు. ఇన్ఫ్లుయెన్సర్లకి ఒక్క రీల్కి, స్టోరీకి ఫాలోవర్స్ కౌంట్స్ బట్టి మినిమం 50,000 బ్యాంక్ ఖాతాలో వేసి మద్దతు తెప్పించుకున్నారు. కానీ రిజర్వేషన్ హఠావో ఆందోళన్ వెనుక ఉన్నది రిజర్వేషన్ వల్ల బాధింపబడుతున్న వాళ్ళు. అయితే నిజంగా రిజర్వేషన్స్ తీసేయడం ఈజీనా? అసలు పాసిబులా? పార్టీ వెనక ఎవరైనా ఉన్నారా? ముందు మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే జెన్యున్గానే అనిపిస్తుంది. పోయిన ఎన్నికల్లో అబ్కీ బార్ 400 పార్ అంటే 400 సీట్లు మీరు ఇస్తే రాజ్యాంగంలో మార్పులు తెచ్చి రిజర్వేషన్స్ తీసేస్తారు అని ప్రతిపక్షాలు కోడై కూసి భయపెట్టి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే మాకు ఆ ఆలోచన లేదు అని అమిత్ షా, మోదీ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ఇది జరిగే పనేనా? రిజర్వేషన్స్ ఆల్మోస్ట్ 65-70% మంది అనుభవిస్తున్నారు. సో అంత శాతం ఓట్ బ్యాంక్ కూడా ఉంది అన్నట్టే కదా. కానీ జీసీస్, ఓసీస్, జనరల్ ఓసీస్ కలిస్తే ఇది సాధ్యపడుతుంది. మీ గలం గట్టిగా వినిపిస్తే రిఫార్మ్స్ కావాల్సిందే అని అడిగితే ముందు తరాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది, మెరిట్కి అవకాశాలు లభిస్తాయి. అంబేద్కర్ ఈ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది అప్పట్లో కుల ఆధారంగా కొందరిపై వివక్ష చూపించి విద్యకి దూరం చేశారు అని ఆర్టికల్ 334లో జత చేశారు. అయితే 10 ఏళ్ల తర్వాత దీన్ని మార్చడమో, తీసేయడమో, సమయానికి బట్టి చేంజ్ చేయడమో చేయాలని అంబేద్కర్ ఆలోచన. ప్రతి 10 ఏళ్లకి దీన్ని ఏమి చేయకుండా పొడిగించుకుంటూ వస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీలు, నాయకులు. ఎందుకంటే దీనిని కదిలిస్తే ఓట్లు ఎక్కడ పడవో, ప్రభుత్వాలు ఎక్కడ పడిపోతాయనే భయంతో. మొదటిసారి మోదీ ప్రభుత్వం మాత్రమే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళ కోసం కూడా కులంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ కోటా యాడ్ చేశారు. ఇది చేసింది మోదీ, బీజేపీ మాత్రమే. రిజర్వేషన్స్ తీసేయడం సాధ్యమా అంటే కాదు అనే చెప్తా. ఎందుకంటే ఒకరికి ఆసరాగా అవసరం కోసం పెట్టిన వీటిని ఇప్పుడు ఈ తరం ఒక హక్కులా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ హక్కు అని ఫీల్ అయ్యి కష్టపడడమే మానేసి నెగిటివ్ 40 మార్కులు వచ్చినా సీటు వస్తుంది అని ప్రిపేర్ అయిపోయారు. కాబట్టి ఒక పక్క టాప్ 10లో ఉన్న కూడా పాపం ఓసీలకి సీట్ రాదు. -40 మార్క్స్ వచ్చినా సీటు వస్తుంది వేరే క్యాండిడేట్కి. ఇది పరిస్థితి. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈయన ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాడు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో 2nd ర్యాంక్ వచ్చింది. 2nd ర్యాంక్ ఆయన క్లాస్లో. కానీ ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించడానికి వన్ ఆఫ్ ద లాస్ట్ పర్సన్స్, అంటే లాస్ట్ సీట్ ఈయనకు వచ్చింది. ఫస్ట్ గేట్ అటెంప్ట్లో 525th ర్యాంక్ వచ్చింది ఈయనకి. ఆల్ ఇండియా ర్యాంక్ అది దేశం మొత్తంలో. అసలు సూపర్ ర్యాంక్ కదా. తనకి ఏరోస్పేస్లో సీట్ కావాలి అనుకున్నాడు. కానీ ఆ సీటు రిజర్వేషన్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు? లాంగ్ టర్మ్ చేశాడు. ఇంకో ఇయర్ సేమ్ బుక్స్, సేమ్ ప్రెషర్ చదివాడు, రాత్రి పగలు కష్టపడ్డాడు, టెన్షన్ పడ్డాడు. 1 full year స్పెండ్ చేశాడు. 2nd టైం ఆల్ ఇండియా ర్యాంక్ 53 వచ్చింది. అయినా కూడా తనకి సీట్ కావాలి అనుకున్న ఐఐటి మద్రాస్లో సీట్ రాలేదు. 53 ర్యాంక్ వచ్చినా కూడా 3 ర్యాంకులు, అంటే 50వ ర్యాంకు వచ్చినా తనకి కావలసిన కాలేజ్లో సీటు వచ్చేది. కాస్త కష్టపడ్డా బాగుండేది అనుకున్నాడట. 1 సంవత్సరం ఆల్రెడీ లైఫ్లో వేస్ట్ చేసుకున్నాక కూడా, అంత చదువుకున్నా కూడా స్మార్ట్ విద్యార్థులకు, ఇంత తెలివి ఉన్న విద్యార్థులకు అన్యాయం చేసే హక్కు ఎవరిచ్చారు? రిజర్వేషన్స్ పెట్టండి, కానీ ఇలాంటి వాళ్ళ సీట్లు లాక్కుని కాదు. వీళ్ళకి సీటు వచ్చే హక్కు ఉండాలి. అదేమీ లేకుండా -40, -30 వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తే దేశం ఎప్పుడు బాగుపడుతుంది? డెవలప్డ్ కంట్రీలా ఎప్పుడు అవుతుంది? అందుకే కదా ఎంతో మేధో సంపత్తి ఉన్న వ్యక్తులు ఈ దేశపు రిజర్వేషన్ల కుంపటిలో మసి అయిపోకుండా దేశం విడిచి వేరే దేశాల్లో తమ తెలివిని ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు భారతీయులే. సో మొత్తం తీసేయడం కుదరదు. అయితే ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ తప్పకుండా ఇచ్చేలా సీట్లు పెంచాలి. 53వ ర్యాంక్ వచ్చిన సీట్ రానివాడు ఒక పక్క, -40 వచ్చిన వాడికి సీటు ఇచ్చేది ఇంకో పక్క. ఏది న్యాయం? ఎవరికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ? అయినా చదవడానికి సాయం చేయాలి. కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేయడానికి కావాలంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. డబ్బులిచ్చి ప్రోత్సహించాలి. చదువుకోవడానికి ప్రోత్సహించాలి. అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే. నేను చదవకపోయినా సీట్ వస్తుంది, 20,000 ర్యాంక్ వచ్చినా వస్తుంది, అసలు -40 మార్కులు వచ్చినా వస్తుంది అంటే ఏం చదువుతారు వాళ్ళు?
తర్వాత పాస్ అవుతారు గదా అంటారా? ఏదో అరాకొర మార్కులతో పాస్ అవుతారు. అలాంటి వాళ్ళ చేతిలో విద్య, వైద్యం ఉంటే ఏం చేస్తారు? ఏం చెప్తారు? వైద్యం చేసుకోవాలి అన్నా భయపడాల్సిందే. సో, మొత్తం తీసేయడానికి ఎలాగో ఒప్పుకోరు. సో, ఒక్కసారి రిజర్వేషన్ అందుకున్న వాళ్ళు మళ్ళీ అందుకోడానికి అర్హులు కాదు అనే రూల్ రావాలి. తల్లిదండ్రులకి ఉద్యోగం ఉందా? నో రిజర్వేషన్. ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉండి కూడా రిజర్వేషన్స్ తీసుకోవడం కరెక్టా? వాళ్ళకి నో రిజర్వేషన్స్. ఓసీలో చెప్పులు కుట్టేవాళ్ళు లేరా? ఆటో నడిపేవాళ్ళు లేరా? ఈయన ఒక ఆటో నడుపుతున్నాడు. తన కొడుకు కోసం తిరగని కాలేజ్ లేదు. అయినా కూడా దొరకలేదు అడ్మిషన్. ఇన్ని రోజులు ఆటోలో తిరిగి నాకు రోజు వచ్చే డబ్బులు కూడా రాలేదు. ఇది ఒక ఓసీ పరిస్థితి అని చెప్తున్నాడు. మంచిగా చదువుకున్న ర్యాంక్ వచ్చిన సీటు రాకపోవడం ఎంతటి దురదృష్టకరం. పేపర్ లీక్ వల్ల కన్నా రిజర్వేషన్ల వల్ల ఎందరో విద్యార్థులు తామనుకున్న సీట్లు రాలేదని ప్రాణం తీసుకుంటున్నారు. ఆ ప్రాణాలకు జవాబుదారీ ఎవరు? ఇంకో పక్క రాహుల్ ఖాన్ కాంగ్రెస్ రిజర్వేషన్స్ పెంచుతామంటారు. ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్లు తీసుకొస్తాడట ఈయనగారు. ఇంకేం చేద్దామని ఈ దేశాన్ని? సో, బీజేపీని, మోదీని అడిగితే కాంగ్రెస్కి ఓటు వేస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చి కాస్త ఊరట కలిగించిన బీజేపీయే ఏమైనా చేయగలదు. విద్యార్థుల బాధలను అర్థం చేసుకోగలదు ఒక్క బీజేపీ, మోదీ మాత్రమే. అడగందే అమ్మైనా పెట్టదు. ప్రభుత్వాలు, నాయకులు కూడా అంతే. రైతుల కోసం ఆలోచించి రైతు చట్టాలు చేస్తే దళారీలు దేశాన్ని అల్లకల్లోలం చేశారు. కానీ మాకు మంచి జరుగుతుంది అని అదే రైతు మద్దతుగా రాలేదెందుకని? ఏం చేస్తారు? ఎవరి కోసం చేశారో వారే మాట్లాడకపోతే మౌనం వహిస్తే వెనకడుగు వేశారు. చెడ్డవాడి అరుపు కన్నా మంచివాడి మౌనం చాలా నష్టం కలిగిస్తుంది. అలానే రేపు రిజర్వేషన్లలో ఏమన్నా మార్పులు తెచ్చినా ఈ జలగలన్నీ బయటికి వస్తాయి, రచ్చ చేస్తాయి, దేశాన్ని తగలపెడతాయి. మరి మద్దతిచ్చే వాళ్ళు ఇంట్లో నోరు మూసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, అడగని వాళ్ళ కోసం, మద్దతు ఇవ్వని వాళ్ళ కోసం ఏ ప్రభుత్వమైనా ఎందుకు చేస్తుంది? ఏం చేస్తుంది? సో, ప్రశ్నించండి, అడగండి, మార్పులు కావాలి, రిఫార్మ్స్ చేయాలి అని అడగండి. ప్రాణాలను కాపాడే వృత్తుల్లో రిజర్వేషన్స్ వద్దు అని అడగండి. ఇలా అడగగానే ఎందరో జలగలు మీ గుళ్ళో బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు పురోహితులు అవ్వనిస్తారా అంట. ఎన్నో గుళ్ళల్లో బ్రాహ్మణులు కాని వాళ్లే పురోహితులుగా ఉన్నారు. సనాతన ధర్మం జన్మతః జాయతే శూద్రః కర్మతః జాయతే ద్విజః అని చెప్తుంది. అంటే పుట్టుకతో అందరూ శూద్రులే కానీ మనం చేసే కర్మను బట్టి మన వర్ణం డిసైడ్ అవుతుంది. సో, మాంసాహారాలు తినకుండా, మందు ముట్టకుండా, మడితో ఉండి వేదం నేర్చుకుంటే, ముఖ్యంగా భక్తి ఉంటే ఎందుకు చేయరు? తిరుపతి దేవస్థానం కట్టించిన ఎన్నో గుళ్ళల్లో ఎవరు పురోహితులో చూడండి, తెలుసుకోండి. ఇలా అడిగే ఎవ్వడు కనీసం హిందువు కాదు, పైకి నాస్తికుడిని అని చెప్పుకునే గొర్రెనా కన్వర్ట్లు వచ్చి ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు అడుగుతారు. జైబీఎం బ్యాచ్ గాలు, ఫేక్ గాలు. అడగగానే ఏం భయపడకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుడిని నమ్మని వాళ్ళకి, మతం మారిన వాళ్ళకి మా దేవుళ్ళతో, మా గుళ్ళతో ఏం సంబంధమో అడగండి. వేదం నేర్చుకుంటా అంటే చెప్పమని అడగండి. మనం జాయిన్ చేద్దాం వేద పాఠశాలలో. అండ్ చర్చిల్లో అమ్మాయిల్ని మదర్గా చేయమనండి. మస్జిద్లో అమ్మాయిల్ని ఫస్ట్ రానివ్వమనండి. తర్వాత ముల్లిల్లా చేయమనండి. అవన్నీ మేము అడగం. కానీ నాస్తికుల ముసుగులో కట్మిర్చీలు అయిన కొందరు, నీళ్ళల్లో మునకేసిన ఇంకొందరు మన గుళ్ళ కోసం మాట్లాడతారు. మనమెందుకు ఊరుకోవాలి? సో, మై డియర్ జై బియ్యం దొంగ కన్వర్ట్లు, మీ ఆర్గ్యుమెంట్లు మార్చండి. అది పాతబడి తుప్పు పట్టిపోయింది. తరం మారింది, కాలం మారింది. ఎవడు కులమడిగి గుడికి రానివ్వకుండా ఉండట్లేరు. సో, ఆల్రెడీ రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళు ముందుకు రండి. చాలు, ఒక్కసారి అనుభవించింది చాలు. మెరిట్కి అవకాశం ఇద్దాం. అండ్ దీనివల్ల మోదీకి, బీజేపీకి ఓటు వెయ్యరు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన వాడు మోదీ, 50% పెంచుతా అంటున్నవాడు రాహుల్ ఖాన్. సో, అమ్మని నాన్నని కావలసినవి కాస్త గట్టిగా అడిగితే అమ్మా నాన్నని వదిలేస్తామని కాదు, పక్కింటోడిని నాన్న అని, ఉగ్రవాదులని నాన్న అని, మన ఇంటిని ముక్కలు చేస్తామన్నోడిని నాన్న అని మన ఇంటిని అప్పచెప్పం కదా. ఇది అలాంటిదే. గుర్తుంచుకోండి అందరూ. ప్రశ్నిస్తే, అడిగితే బీజేపీకి యాంటీ అని కాదు.